సో గుడ్ మార్నింగ్ గైస్. యాక్చువల్లీ ఏంటంటే ఇది డే 3 బ్లాగ్. ఫస్ట్ డెస్టినేషన్ అయితే నిన్న నైటే మారిపోయింది. ఇంకా అరకు మీద నుండి తరబోకు వెళ్తారు. నాకు తెలిసి ఎవరు అలా వెళ్ళుండరు. ఏంటంటే రోడ్స్ కూడా అంత పర్లేదు, బాగాలేదు కదా. సో దేవరపల్లి మీద నుండి ఏముంటుందంటే రోడ్స్ గట్ట ప్రాపర్ ఉంటుంది కాస్త. ఇప్పుడు డ్రాప్ అయింది, 1500 ఆర్పిఎంకి వచ్చింది అది. సో ఇక్కడ డిగ్రీస్ అయితే 17 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. ఇది బాయ్ రష్మా. పా సరే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్ బాయ్. సో ఇక్కడ నుండి ఆరామ్స్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ క్లౌడీ ఉంది. సో భోగి మంటలు అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు అలాగా. అందరూ పండగల్లో ఊరిలో ఉంటే మేము మాత్రం ఊరి మీద ఉన్నాం. అలా అనమాట. సో చాలా చలి అయితే ఉంది. నేనైతే ప్రజెంట్ గ్లౌజెస్ కూడా వేసుకోలే, అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి గ్లౌజెస్ కూడా వేసుకోలే. సో కొంచెం లైటింగ్ వచ్చాక నాకు బెటర్ వ్యూ అనిపిస్తే అక్కడ నుండి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తా. సో నాకైతే చలి 17 డిగ్రీస్ కాదు కానీ తట్టుకోలేకపోతున్నాయి. ఇంకా లదాఖ్ అలాంటి ఏరియాస్లో ఇంకెలా ఉంటుందో అనేది ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు. సో అలవాటు పడాలి ఇంకా రైడ్స్కి. దగ్గర మనకి 1.5 year అయితే గ్యాప్ వచ్చింది. 1.5 వచ్చి ఉంటుంది, ఒక 14 months అలా వచ్చి ఉంటుంది. సో 1 hour later. మెల్లమెల్లగా అయితే వెళ్తురు వస్తుంది. చాలా కొంచెం కష్టంగా ఉంది, చాలా చలిగా ఉంది ఇక్కడ. అస్సలు హ్యాండ్స్ అయితే తెలియట్లే, అసలు చాలా తడి ముద్దగా అయిపోతుంది. చాలా కష్టం. ఇప్పుడే అందరు ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు, చాలా పెద్ద మంటలు అయితే వేస్తున్నారు. సో ఇంకా మన డెస్టినేషన్ 122 km. వాయిస్ అట్టాలే ఇంకా కాస్త. అబ్బా ఏంటి జీరేసా అయినానా. టైం ఎంత? 6:30 అవుతుంది. 6:30. మేము ఎంతకు లేచాం? 4:30 అనుకుంటా. బ్రష్ అన్ని చేసేసరికి టైం ఎంత అయింది. సో అప్రాక్స్ ఒక 20 km దాటేసాం అప్పుడే ఇంటి దగ్గర నుండి. సింగిల్ వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ ఉండదు. ఈ వే ఎవరు సెలెక్ట్ చేసుకోరు వైజాగ్ నుండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం దూరం ఉన్నా కంఫర్ట్ ఉంటుంది ఈ వే. అబ్బా ఏంటి కూలింగ్, మీకు అసలు కనబడట్లే కానీ మొత్తం ఫాగ్. అమ్మా బాబోయ్, నా గ్యారంటీ కాల్ చేసేస్తుంది పక్క. బ్యూటిఫుల్ సన్ రైజ్ తెలుసా? చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. ప్రజెంట్ టైం ఒక 7:30, 7 అయింది అంతే. జస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్, చాలా బ్యూటిఫుల్. సో ప్రెసెంట్ ఇప్పుడే ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకున్నా. డ్రోన్ షాట్ అనేది అప్లోడ్ చేసా. చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్, బ్యూటిఫుల్. ఒక పక్క కోల్డ్ అయితే చేస్తుంది, బ్యూటిఫుల్ సన్ రైజ్, చాలా బ్యూటిఫుల్, బాగుంది. లవ్ యూ రా. చాలు, ఇలాంటి సీనరిక్ వ్యూస్ చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో సంక్రాంతిగా ఇంకా పండగ మామూలుగా ఉండదు. రేపు సంక్రాంతి, ఈరోజు భోగి. ఇంట్లో వాళ్ళు గోల, అంతవరకు వచ్చారు పండగ లేకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. ఇదేం ఊరు? కండివరం గ్రామం, చిట్టికోట మండలం, అనకాపల్లి జిల్లా. ఓకే, మాది విజయనగరం జిల్లా, ఇదంతా అనకాపల్లి జిల్లానా? ఓకే. 1 hour later. గాయ్స్ ఇప్పుడే ఘాట్ రోడ్, మాడుగులు దాటాం, ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బైకర్స్ కి ఇది ఒక హెవెన్.
ఘాట్ రోడ్ చాలా బాగుంది. నచ్చింది. లా 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 లా. బాగుంది. ఘాట్ సెక్షన్ అయితే ఫుల్ బాగుంది. ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. వండర్ఫుల్ వండర్ఫుల్. కూల్ కూల్. ఏదో విలేజ్ తగిలింది. అబ్బా, సాయిరామ్ సాయిరామ్. అమ్మా అమ్మ బాబోయ్. ఆహా, వీళ్ళు అంటే వెళ్ళిపోమని అర్థమా? అసలు ఇది స్పీడ్ అప్ కదా. అలా అంటున్నావా? స్పీడ్ అప్ అనేది ఇది కదా, స్లో డౌన్ అనేది ఇది. స్లో డౌన్ ఇది, స్పీడ్ అప్ ఇది. నువ్వు ఇలా అంటున్నావా? ఆహా. One hour later. సో ప్రజెంట్ పాడేరు మోతుకుండం తల్లి అందరికి ఐడియా ఉంటుంది కదా. వనజంగి, లంబసింగి అందరూ వెళ్ళేటప్పుడు ఇదే వేళని అమ్మవారిని దర్శించుకుని కంపల్సరీ వెళ్తారు. సో లోపలైతే ఉంటారు అమ్మవారు. ఓకే, చెప్పులు ఇప్పేసి వెళ్దాం. చాలా మంది మోదుకొండమ్మ తల్లిని చూసిన తర్వాత అటు వెళ్తే మనం తరబు సైడ్ అలా వెళ్ళిపోతాం. ఇటు వెళ్తే మనం ఎలా అంటే మన పాడేరు లైన్ అలా తగులుతుంది అనమాట. సో ఇక్కడ ఒక ఏదో చిన్న టెంపుల్ ఉందంట హిల్ మీద. సో దానికి విజిట్ చేయడానికి వెళ్తున్నాం. 3.5 km కదా. అమ్మా, సరదా తీరిపోతుంది అనకూడదు. ఆ చెక్కల దగ్గర కాలుతుంది కదా, మీరు చూసారు కదా. ఆ కాలుతున్న దగ్గర ఏమవుతుందంటే అదొక పొగ జనరేట్ అయిపోయి కంట్లో మంట మంట అయిపోతుంది. అసలు చాలా తేడా కొట్టింది లిటరలీ చెప్పాలంటే. సో పైన ఏదో టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు క్లియర్ అవుతుంది అలాగా. అది ఆఫ్ రోడ్ టైర్స్ కాబట్టి కాస్త కోస్త పర్లేదు. సో శివాలయం దారి ఇటంట. రాశారు అంటే ఐడెంటిటీ చేయగలుగుతున్నాం వాళ్ళు రాయడం వల్ల. సో ఫైనలీ అయితే శివాలయంకి వచ్చేసాం. సో నియర్ పాడేరు. మోదుకొండమ్మ తల్లి దగ్గర నుండి ఒక 3.5 km అంతే జస్ట్.
సో ఇదనమాట టెంపుల్. శ్రీ 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 పార్వత సమేత సిద్ధి సంగేశ్వర స్వామి వారి ఆలయం, సంగోడి గ్రామం, మినుములూరు పంచాయతీ, పాడేరు మండలం. ఓకే, ఇంకా ప్రెసెంట్ ఇన్ కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం అయింది. సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఇందో ఏ బండి సడన్ గా తగ్గిపోయింది. నాది నిన్న ఇంటి దగ్గర నుండి తగ్గిపోయింది. నాది ఇంటి దగ్గర 6 ఉంది. సరే ఇక్కడికి వచ్చేసరికి పడిపోయింది మొత్తం. సడన్ గా పడుకున్నాను. మంది ఇన్నాళ్ళ ఏంటంటే ఫ్యూయల్ ఎక్కువ ఉంచేసుకుంటుంది. అది పాయింట్ ఉంటుంది, లాస్ట్ పాయింట్. అది బ్లింక్ అయ్యేసరికి ఎంత ఉంటుంది? 4 లీటర్స్ ఉంటుంది అందులో. 100 km వెళ్ళిపోతుంది ఆ బ్లింకింగ్ అయిన దాంతోనే. ఓకే, టెంపుల్ శ్రీ 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 పార్వత సమేత సిద్ధి సంగేశ్వర స్వామి వారి ఆలయం, సంగోడి గ్రామం, మినుములూరు పంచాయతీ, పాడేరు మండలం. ఓకే, ఇంకా ప్రెసెంట్ ఇన్ కన్స్ట్రక్షన్లో ఉంది, కొంచెం అయింది. సో